నమస్తే, వెల్కమ్ టు జనం పల్స్. పవన్ కు చావు దెబ్బ కొట్టబోతున్న కాపులు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కాపుల పరిస్థితి కూడా అదే. వేటగాడి చేతిలో గాయపడ్డ ప్రాణి ఎంతగా విలవిలలాడుతుందో కాపులు కూడా అలాంటి మానసిక పరిస్థితిని బాధతో ఆవేదనతో అనుభవిస్తున్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల ముందు ఇదే పవన్ కళ్యాణ్ తమ సామాజిక వర్గ నాయకులందరినీ పిలిపించుకొని పెద్దన్న పాత్ర పోషించాలని కోరాడని కాపులు గుర్తు చేసుకున్నారు. ఆంధ్ర అనే స్పృహ ఎటూ లేదని, కనీసం కుల స్పృహ కూడా లేకపోతే ఎలా అని కాపుల్ని ఉద్దేశించి అన్నాడని వారు గుర్తు చేసుకుంటూ తల్లడిల్లిపోతున్నారు. ఏరు దాటేదాకా ఓడమల్లన్న, ఏరు దాటాక బోడమల్లన్న సామెతను తమ విషయంలో పవన్ అనుసరించిన వైఖరి గుర్తు చేస్తుందని కాపులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేవలం తమ కోసమే పని చేయాలని పవన్ ను కోరుకోవడం లేదని, అయితే కూటమి పాలనలో అన్యాయానికి, వంచనకు, అణిచివేతకు, దాడులకు గురవుతున్న పవన్ స్పందించలేదన్నదే తమ బాధ అని కాపులు వాపోతున్నారు. ఇదంతా పవన్ అండ చూసుకొని తమపై సాగిస్తున్న అణిచివేతే తప్ప మరొకటి కాదనేది కాపుల ఆరోపణ, ఆవేదన. కాపులంతా పవన్ ను అభిమానిస్తూ ఆయన వెంట నడుస్తున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు, నారా లోకేష్ బలంగా నమ్ముతున్నారు. పవన్ ను బాగా చూసుకుంటే చాలు, ఇక చిన్న చిన్న కాపు నాయకుల్ని పట్టించుకోవాల్సిన అవసరమే లేదన్న నిర్ణయానికి టీడీపీ పెద్దలు వచ్చారనేది ఆ సామాజిక వర్గానికి చెందిన నాయకులు బహిరంగానే ఆరోపిస్తున్నారు. అదే నిజమనేందుకు అనేక ఘటనలున్నాయని కాపు నాయకుడు దాసరి రాము లాంటి వారు ఉదహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ కు గట్టిగా బుద్ధి చెప్పేందుకు కాపులు ఎదురు చూస్తున్నారని సంబంధిత నాయకులు బాహాటంగా హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల్లో కాపులు తీవ్రమైన అణచివేతకు, దాడులకు గురవుతున్నట్టు వార్తలొస్తున్నాయి. మరోవైపు ఉభయ గోదావరి జిల్లాల్లో కూడా టీడీపీ ఎమ్మెల్యేల ఉక్కుపాదాల కింద నలిగిపోతున్నామన్న వేదన జనసేన నేతల్లోనూ, కార్యకర్తల్లోనూ బలంగా ఉన్నట్టు ప్రచారం జరుగుతుంది. కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంటూ అణిచివేతకు, అవమానాలకు గురి అవుతుండడంతో మరింత కసితో రగిలిపోతున్నారని చెబుతున్నారు. ఇలాంటి వాళ్ళంతా కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ సత్తా ఏంటో చూపి ముఖ్యంగా పవన్ కు బుద్ధి చెప్పాలనే పట్టుదలతో ఉన్నట్టు కాపు నాయకులు అంటున్నారు. తాము లేకపోతే రాజకీయంగా స్థానమేంటో పవన్ కు గుణపాఠం చెప్పేందుకు కాపులు కసిగా ఉన్నారనేదే నిజం. అయితే సార్వత్రిక ఎన్నికల వరకు వేచి చూడాల్సిన అవసరం లేదని అంటున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలను వాడుకోవాలని వారంతా ఎదురు చూస్తున్నారు. పవన్ కి బుద్ధి చెప్పడం కోసమే ఉన్న ఏకైక కాపు నాయుడిని నాశనం చేసి వెళ్లి రెడ్ల పార్టీకి సాగిళ్ల పడుతున్నారు. ముద్రగడ పేరు మార్చుకున్నారు. 2029లో మిగతా కాపు సంఘాల నేతలు కూడా మార్చుకుంటారు. అంతేగా తన 5 ఏళ్ల పాలన కూటమి పాలన కన్నా ఏ విధంగా మెరుగుందో చెప్పి ఓట్లు అడగడం లేదు. పోలవరం నా హయాంలో ఇలా జరిగింది, కూటమి ఇది చేసింది, రెడ్లు తన హయాంలో ఇది చేసింది, నాడు నేడు అని జనాలకు చెప్పి ఓట్లు అడగాలి. ఎంతసేపు కమ్మకాపుల సంకనాకే పనిగా పెట్టుకుంటే చివరకు అదే మిగులుతుంది. ఓటేసేవాడు కూడా ఈ సంకనాకే పని చూసి ఓటు వేయడు. తన హయాంలో ఏమి వచ్చాయో అసలు చెప్పటం లేదు. ఎంతసేపు పునాది రాళ్లు వేసిన మెడికల్ కాలేజీలు తప్ప వేరేది లేదు. పోని వాటికి ఎంత ఖర్చు పెట్టాడో కూడా చెప్పడు. తనకు ఊరూర ప్యాలెస్లు మాత్రం తయారైపోతాయి. తన వాళ్లకు ముందు కాంట్రాక్టు బిల్లులు ఇచ్చుకుంటాడు. లేని తన ఫ్యాక్టరీలకు గనులు కేటాయించుకుంటాడు. తర్వాత అమ్ముకోవటానికి ప్రజలకి పనికి వచ్చేది మాత్రం ఏది చేయడు. కేవలం వాళ్ళు కట్టే పన్నుల్లో నుంచి కొంత ముష్టి పడేస్తాడు. ఇవి చూసి కాపులు పవన్ గారి మీద కోపగించి ఈయనకు ఓట్లేస్తారా? వేచి చూడాలి.